హలో ఆల్, వెల్కమ్ టు మూవీస్ ఫర్ యూ. ఇప్పుడే ప్రీ వెడ్డింగ్ షో అనే సినిమా చూసొచ్చాను. ఓకే, సినిమా ఎలా ఉంది, ఈ వీకెండ్ థియేటర్లో చూడొచ్చా లేదా అని మాట్లాడుకునే ముందు ఒక ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. కమింగ్ టు ద స్టోరీ లైన్, ఒక మారుమూల గ్రామంలో ఒక ఫోటో షాప్ ఉంటుంది. ఆ ఫోటో షాప్లో హీరో తిరువీర్ అండ్ ఆ చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్ వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. అంటే ఫోటో షాప్ వాళ్ళదే అనమాట. సో అతని దగ్గరికి ప్రీ వెడ్డింగ్ షూట్ కావాలి అని చెప్పి ఆ ఊర్లో కొంచెం పలుకుబడి ఉన్న ఒక పర్సన్ వస్తాడు. ఎంపీటీసీ దగ్గర, ఎమ్మెల్యే దగ్గర కొంచెం పలుకుబడి ఉన్న ఒక పర్సన్ వచ్చి నాకు ద బెస్ట్, అంటే ఇప్పటి వరకు ఎవరు చేయించుకొని ద బెస్ట్ ప్రీ వెడ్డింగ్ షూట్ కావాలి అని అడుగుతాడు. దానికి ఒప్పుకుంటారు. అంతా అయిపోయి ఆ షూట్ అదంతా చేసేస్తారు అక్కడ చాలా ప్లేసెస్ తిరిగి. బట్ ఆ మెమరీ కార్డ్ ఏదైతే ఉంటుందో అది మిస్ అయిపోతుంది. సో అది ఎలా మిస్ అయింది, ఫైనల్గా ఆ మెమరీ కార్డ్ దొరికిందా లేదా అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. కమింగ్ టు ద పాజిటివ్స్, అన్నిటికంటే ముందు నాకు ఫస్ట్ హాఫ్లో కొన్ని ట్రాన్సిషన్స్ వస్తాయి. ఆ ట్రాన్సిషన్స్ అంటే ఒక సీన్ నుంచి ఇంకొక సీన్కి వెళ్ళడానికి ఆ స్మూత్ ట్రాన్సిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ సౌండ్ ట్రాన్సిషన్స్ కూడా ఉన్నాయి. ఓన్లీ ఎడిట్స్, ఇది విజువల్ ట్రాన్సిషనే కాదు, సౌండ్ ట్రాన్సిషన్. అంటే ఒక సీన్ దగ్గర ఎండ్ అవుతున్న సౌండ్ ఇంకొక సీన్ దగ్గర ఆ బిగిన్ అయ్యే ఆ ట్రాన్సిషన్ ఏదైతే ఉందో అది నాకు చాలా బాగా నచ్చింది, చాలా మంచిగా అనిపించింది. అంటే ఇంత చిన్న సినిమాలో కూడా అట్లాంటి వాటికి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం నాకు చాలా నచ్చింది. అండ్ ద బిగ్గెస్ట్ పాజిటివ్ ఆఫ్ ద ఫిల్మ్ ఈస్ పర్ఫార్మెన్సెస్. ప్రతి ఒక్కళ్ళు ఎక్కడ అవుట్ ఆఫ్ సింక్ అనిపించరు. వాళ్ళ రోల్కి ప్రతి ఒక్కరు పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. కమింగ్ టు హీరో తిరువీర్, లైక్ హీ ఈస్ అన్ ఎక్స్ట్రాడినరీ టాలెంట్. తను కొన్ని సినిమాలు మిస్ చేసుకున్నా అని చెప్పాడు, బట్ ఇట్స్ ఓకే. ఈ సినిమాలో చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశాడు. తన అమాయకత్వం, తన మంచితనం ప్రతి సీన్లో నవ్విస్తూనే ఉంటాయి. అండ్ యాక్టర్ రోహన్, చైల్డ్ ఆర్టిస్ట్ ఉన్నాడు కదా, తను కూడా చాలా బాగా చేశాడు. అండ్ హీరోయిన్ ఉంది ఇందులో, తను చాలా చెబ్బిగా చాలా బాగుంది చూడడానికి. అండ్ ప్రీ వెడ్డింగ్ షూట్ కావాలని చెప్పి ఒక పర్సన్ వస్తాడు అని చెప్పా కదా, తన పేరు నరేంద్ర. ఇందాకే ఇన్స్టాగ్రామ్లో చెక్ చేశాను, తను చాలా బాగా పర్ఫామ్ చేశాడు. తన అమాయకత్వం ఉంటుంది, ఎమోషనల్ చేసే కొన్ని సీన్స్ ఉంటాయి, వాటన్నిటిలో చాలా బాగా పర్ఫామ్ చేశాడు. అండ్ తనకు పెళ్లి కాబోయే అమ్మాయి పేరు యామిని, తను కూడా చాలా బాగా పర్ఫామ్ చేసింది. అండ్ ద బిగ్గెస్ట్ పాజిటివ్ ఈస్ కామెడీ. అంటే మనం రీసెంట్ టైమ్స్లో ఇక్కడ కామెడీ రావాలి కాబట్టి ఇక్కడ కామెడీ సీన్ పెడదాం అలా ఉండదు. రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ ఫ్రేమ్ ఆ సిచ్యువేషనల్ కామెడీతో మనల్ని నవ్వించడానికే ట్రై చేస్తారు. అది కొన్ని చోట్ల కొంచెం వర్క్ అవ్వకపోయినా, బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇట్ వర్క్డ్. నేను చాలా బాగా నవ్వుకున్నా. ఫస్ట్ హాఫ్ అయితే లిటరలీ చాలా ఎంజాయ్ చేసా ఇంటర్వెల్ వరకు. ఆ కామెడీ అంతా ఆ సిచ్యువేషనల్ అండ్ ఆ క్యారెక్టర్స్ బిహేవియర్ నుంచి రావడం వల్ల మనం చాలా ఈజీగా ఎంగేజ్ అవుతాము. ఇంకో పాజిటివ్ ఏంటంటే మ్యూజిక్ చాలా క్విక్గా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్లో డ్రమ్స్, పీక సౌండ్స్ వస్తూ ఉంటాయి. అంటే అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్కి తగ్గట్టు ఆ సిచ్యువేషన్ని, ఆ కామెడీ సీన్ని ఎన్హాన్స్ చేయడానికి మ్యూజిక్ చాలా హెల్ప్ అయింది. అండ్ క్యారెక్టరైజేషన్స్ కూడా మన పల్లెటూరులో ఎలా ఉంటారు, వాళ్ళ అమాయకత్వం ఎలా ఉంటుంది, అందరిది ఒక్కళ్ళది అనట్లేదు. వాళ్ళకి ఎలాంటి చిన్న విషయాల్లో గొడవలు వస్తాయి, వాళ్ళ లవ్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా ఎమోషనల్ అవుతారు, ఇదంతా చాలా రిలేటబుల్గా మన రియల్ లైఫ్లో చాలా దగ్గరగా చూపిస్తూ అందులో నుంచి కామెడీ జనరేట్ చేయడానికి ట్రై చేశారు. ఇప్పుడు నెగిటివ్స్ మాట్లాడుకుందాం. నాకు పెద్దగా నెగిటివ్స్ ఏం అనిపించలేదు, కానీ ఫస్ట్ హాఫ్ అంతా అలా ప్లెజెంట్గా మంచి కామెడీగా ఉన్న సినిమా. సెకండ్ హాఫ్లో ఒక 10-15 మినిట్స్ ఎమోషనల్ చేయడానికి ట్రై చేశారు. ఆ ట్రాన్సిషన్, అంటే ఆ కామెడీ టు ఎమోషనల్ ట్రాన్సిషన్ ఏదైతే ఉందో అది అంత పర్ఫెక్ట్గా అవ్వలేదు అనిపించింది. బట్ మళ్ళీ ఆ 15 మినిట్స్ తర్వాత మళ్ళీ కామెడీ జనరేట్ చేయడానికి ట్రై చేస్తారు. మధ్యలో ఒక చిన్న ఇష్యూ ఏదైతే వస్తుందో అది చాలా సిల్లీగా అనిపించింది. బట్ స్టిల్ ఊర్లో కొంచెం అలానే ఉంటారు, కొంచెం చూస్తున్నప్పుడు సిల్లీగానే అనిపించింది. అంటే కావాలని ఇక్కడ ఒక చిన్న ఇష్యూ అవ్వాలి కాబట్టి ఇలా ఇంట్రడ్యూస్ చేద్దాం అన్నట్టు అనిపించింది, కానీ ఏదో న్యాచురల్గా జరిగింది అన్నట్టు అనిపించలేదు. ఓవరాల్గా చెప్పాలంటే ఇట్స్ ఏ డీసెంట్ ఎంటర్టైనర్ టు వాచ్ విత్ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ ఎవరితోనైనా చూడొచ్చు సినిమా. 2 hours రన్ టైం. 2 hours మోస్ట్ ఆఫ్ ద టైం మీరు అలా నవ్వుతూనే ఉంటారు. మళ్ళీ చెప్తున్నాను, నవ్వడం అంటే సీట్లోంచి ఎగిరెగిరి నవ్వడం అనట్లేదు. జస్ట్ ఆ క్యారెక్టర్స్ అమాయకత్వానికి, ఆ సిచ్యువేషన్స్కి, వాళ్ళ బిహేవియర్కి మీరు మీ మొహంలో ఏదో ఒక తెలియని చిరునవ్వు వస్తుంది అంటారు చూసారా, సినిమా అంతా అలానే ఉంటుంది. మళ్ళీ రేపు జటాధర రివ్యూతో కలుస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ.